నిజంగా ఈ రోజున కూటమి నాయకులు మా మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే చిన్న విషయం కాదండి ఇది. ప్రజల్ని నమ్మించి మాటిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చేసి ఏరు దాటాక తెప్ప తెగలేసినటువంటి చందాన్ ఉంది ఇది. కాసేపు మాటలు పక్కన పెట్టి లెక్కలు మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఆడబిడ్డ నిధి అని మీరు చెప్పినటువంటి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 అని చెప్పారు మీరు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు దాదాపుగా 2.7 కోట్ల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఈ 2.7 కోట్ల మందికి మీరిస్తానన్న లెక్కే 1500 చొప్పున ఏడాదికి 18,000 చొప్పున మొత్తం 37,313 కోట్లు. ఇది ఒక లెక్క. తల్లికి వందనం దగ్గరికి వస్తే మొత్తం 83 లక్షలు, అంటే నెంబర్ ఆఫ్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు 83 లక్షల మంది ఉన్నారు. అలాగే ఒక స్టూడెంట్కి 15,000 అన్నారు, మీరే అన్నారు, నేనేమనట్లా, 15,000 అని మీరే అన్నారు. ఆ లెక్కన మొత్తం 12,450 కోట్లు. ఇక మీరు ఇస్తానన్న దీపం పథకం, బాబాయ్ అసలు దీని గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. ఈ దీపం పథకం కింద అసలు మొత్తం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో 1,54,47,061 మంది. ఓకే, మీరు ఇస్తానన్నది 3 సిలిండర్లు ఏడాదికి. ఒక సిలిండర్కి ఎంత అన్నారు? 1,000 రూపాయలు అన్నారు, అవునా? ఆ లెక్కన సంవత్సరానికి 3,000 అయింది. అప్పుడు ఇంతమందికి 1,54,47,061 మందికి ఎంత అవుతోందండి సంవత్సరానికి? ఈ దీపం పథకం కింద 4,115 కోట్లు కావాలి. 4,115 కోట్లు. కానీ మీరు ప్రవేశపెట్టింది 800 చిల్లర. అంటే మీరు ఒక్కొక్కటే ఇద్దామనుకున్నారా? ఎగ్గొట్టేస్తామని తెలిసే మీరు ఇలాంటి హామీలు ఇస్తూ